విశాఖ జిల్లా 21వ వార్డు పరిధిలో గల పీతల వీధి పరిసర ప్రాంతాల్లో వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ మార్చి 10న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. స్థానిక ప్రజలు మరియు అభిమానులు ఉదయం నుంచి పాదయాత్రలో పాల్గొన్నారు. విశాఖ అభివృద్ధి కోసం వైసీపీ చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కోరారు. రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఉత్తరాంధ్ర ప్రగతి కోసం అనునిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ పెద్దలు, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేట్ ఎన్నికల్లో నేను 21వ వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలా మేలుపెట్టి మీద కూర్చోబెట్టబోతా ఉన్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు చూస్తే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆ పరిపాలనకు ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. దేశంలోని మేటి సీఎంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మనల్ని పొందుతామన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం ప్రజల కోరికంతా ఒకటే, మేయర్పేటని గెలిపించి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి విశాఖపట్నం ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వడం వల్ల విశాఖపట్నం ప్రజలు అందరూ కూడా ఒకటే కోరిక, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది, ఈ ప్రాంతం అనేది కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది, ఆర్థిక స్తోమత ఏర్పడిపోతూ ఉంది. ముఖ్యంగా 56 కార్పొరేషన్లు ఇచ్చి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా ఆర్థికంగా సామాజికంగా వెలగడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి విశాఖపట్నం ప్రజలు అందరూ కూడా ఆయనకి అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళు విశాఖపట్నం ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మేయర్ పెట్టండి బంపర్ మెజార్టీతో 98 సీట్లు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతాం.